భూమి ఆకాష్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆకాష్ మాత్రం తారని తీసుకొని పబ్‌కి వెళ్ళాలని చెప్పేసి మెంటల్‌గా ఫిక్స్ అయిపోతాడు. కానీ ఇక్కడ భూమి ఆకాష్‌కి చాలా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆకాష్ మాత్రం భూమి మాట వినిపించుకోకుండా కాల్ కట్ చేస్తాడు. ఇప్పుడు భూమి చాలా కంగారు పడిపోతుంది. ఎందుకంటే అక్కడ చూడరాని వాళ్ళు చూస్తే తను గగన్ కాదు ఆకాశాన్ని బయటపడితే ఇన్ని రోజులు ఆడిన నాటకం మొత్తం తెర మీదకి వస్తుందేమో అన్నట్టు కంగారు పడిపోతుంది. ఈలోపు తార డ్రెస్ ఓపెన్ చేసి చూస్తుంది. ఆ డ్రెస్ ఆకాష్ తనకి గిఫ్ట్గా ఇస్తాడు. ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఇద్దరు కలిసి పబ్కు వెళ్ళిపోతారు. ఈలోపు పబ్కి వెళ్ళేసరికి ఇక భూమి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు భూమి అంతరాత్మ ఎదురు ప్రశ్నగా మారిపోతుంది. నువ్వు ఇలా చూస్తూ కూర్చుంటే నిజాలన్నీ బయటపడతాయి. ఆకాష్ను ఇక గగనాన్ని నిరూపించడానికి నువ్వు ఈ దారిని ఎంచుకున్నావు కదా, ఆ దారిలో ఎన్ని ముళ్ళొచ్చినా సరే ఎదుర్కొంటూ వెళ్ళు. ఇప్పుడు నీకు ఆప్షన్ ఒక్కటే, నువ్వు పబ్బుకి వెళ్ళడం, అక్కడి నుంచే ఆకాష్ని తీసుకొని రావడం అని తన అంతరాత్మ తను హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇక తన మైండ్ మొత్తం అప్సెట్ అయిపోతుంది. వెంటనే భూమి వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని పబ్బు దగ్గరికి వెళ్తుంది. పబ్బు దగ్గరికి వెళ్ళే సమయంలో వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్న భూమిని అపూర్వ చూస్తుంది. అప్పుడు వెంటనే దొరికిందిరా దెబ్బ, ఈ రోజుతో భూమి ఆటకు చెక్ పెట్టాలని చెప్పేసి అపూర్వ సూర్యకు ఫోన్ చేసి చెప్తుంది. ఆ ఫోన్లో ఫోటోలు తీస్తే ఇక్కడ బావకు చూపిస్తే బావ భూమిని నిందించి ఏకంగా తనని బయటికి గెంటేసే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఇంకా వెంటనే పబ్బు దగ్గరికి వెళ్ళి భూమి వెళ్ళిపోతుంది. అక్కడ తారతో కలిసి గగన్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అదే ఆకాష్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో తను వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఆకాష్ ఒక్కసారిగా భూమిని చూసి ఇక అలాగే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతాడు. ఈలోపు వెంటనే పబ్బు దగ్గరికి సూర్య వస్తాడు. సూర్య వచ్చి పబ్బులు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఇక లీలమైపోతారు. ఇక్కడ ఆకాష్ ఒక్కసారిగా భూమిని చూసి వెంటనే తారతో డాన్స్ చేస్తుండగా తారను వదిలేసేసరికి తార నడుం విరిగిపోతుంది. ఒక్కసారిగా ఇక ఏంటి గగన్ గారు ఇలా ఎందుకు వదిలేశారు, నా నడుం విరిగిపోయింది అని ఈ విధంగా అనేసరికి ఎక్కడ గగన్ కనిపించాడు. అదేంటి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది. వాట్ ఎ సర్ప్రైజ్, అసలు అమేజింగ్, ఎంత బాగున్నావు తెలుసా ఈ డ్రెస్లో, అసలు నా కళ్ళేనా ఈ ఆకాష్ కళ్ళేనా ఇంత అమ్మాయిని ఇంత పొగడం నథింగ్ అని చెప్పేసి భూమిని పొగుడుతూ ఉంటాడు. స్వామి నీకు దండం పెడతాను, ఇలాంటి డ్రెస్లు నేను ఎప్పుడు వేయలేను, అంతేకాకుండా ఇలాంటి డ్రెస్లు మా బావకు ఏం మాత్రం కూడా ఇష్టం ఉండవు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద ఆకాష్ అని ఈ విధంగా చాలా రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఆకాష్ వింటాడా, వినడు కదా. ఇన్నేళ్ల నుంచి ఈ ఒక్కరోజైనా నన్ను ఎంజాయ్ చేయని భూమి, ప్లీజ్ ఇందాక వచ్చావు కదా నాతో కలిసి కాస్త డాన్స్ చేయి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేస్తాడు ఆకాష్. సర్లే అని చెప్పేసి భూమి ఆకాష్కి ఒక 2 స్టెప్లు వేసి తీసుకెళ్ళాలనుకుంటుంది. ఈలోపు సూర్య ఇక్కడున్న భూమిని చూస్తాడు. ఇదేంటి ఈ సూర్య వచ్చాడు, ఇప్పుడు గనక అతను గగన్ కాదు ఆకాష్ అని తెలిసిపోతే మొదటికే మోసం వస్తుంది అని ఈ విధంగా అనుకున్న తర్వాత వెంటనే గగన్తో అదే ఆకాష్తో తప్పదన్నట్టు తనతో డాన్స్ చేస్తూ ఉంటుంది. అక్కడ చిన్న చిన్న గ్లాసులలో అలా డ్రింక్ పోస్తూ ఉంటారు. అవి ఒక్కొక్కటి లాగిస్తూ ఉంటుంది భూమి. ఈలోపు ఇలాంటిది నేను చూడాల్సి వస్తుందా అని చెప్పేసి కోపంతో అక్కడ సూర్య వెళ్ళిపోతాడు. ఈలోపు భూమి ఎవిడెన్స్ చాలా దొరికాయి పక్కాగా అనుకుంటుంది. ఇక అది చూసిన వాళ్ళు హక్ చేసుకోవడం అలా దగ్గర కావడం అది అతని మనసుని అవాయిడ్ చేస్తుంది. సూర్యకు బయటకు వచ్చేస్తాడు. సూర్యకు ఫోన్ చేస్తుంది అపూర్వ. ఏమైంది సూర్య అని చెప్పేసి అడుగుతుంది. సారీ మేడం, అసలు ఇక్కడ ఆ గగన్ గాడే కావాలని భూమి అతన్ని రాసుకు పూసుకు తిరుగుతుంటే ఇక నాకు అక్కడ చూడబుద్ధి కావట్లేదు, కనీసం ఫోటో అయినా తీసావా? లేదు మేడం. ఓ ఏం చేసావు, నేను ఎందుకు పంపించాను, అక్కడ సాక్ష్యం దొరికితే మా బావకు చూపించి అప్పుడు భూమిని ఎలాగైనా నీకిచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేసావు, గగన్ బండారం బయటపడుతుంది, అప్పుడు ఖచ్చితంగా బావ ఆ భూమికి గగన్కి విడాకులు వచ్చేలా చేస్తాడని నేనింత చక్కగా ప్లాన్ చేస్తే
ప్లాన్ను బెడిసి కొట్టలో చేస్తావా, వెళ్ళి త్వరగా వాళ్ళ ఫోటోలు గ్యాదర్ చేసుకోండి అని చెప్పేసరికి సరే మేడం అని లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు కనిపించరు. ఇక పబ్బు మొత్తం వెనుకలాడతారు. ఆ పబ్బులో తాగిన మైకంలో వెంటనే అక్కడ ఒక పక్కన గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి ఇక వెంటనే భూమి ఇక ఆకాష్ చేపట్టుకొని లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళేసరికి ఇక బావా నేను చూస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది బావా, ఈ ఎంజాయ్మెంటు ఇలా దొరుకుతుందని అస్సలు అనుకోలేదు అనే విధంగా అంటూ ఉంటుంది భూమి. ఇక మరోవైపు నిజం భూమి, నేను చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఈ ప్రేమ ఇక ఆ బ్రో అదే గగన్ నాకు ఇలా నీ ప్రేమను దొరికేలా చేశాడు, ఐఎమ్ లక్కీ, ఐఎమ్ సో లక్కీ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు ఇక ఒక్కసారిగా ఆకాష్ భూమికి రెడ్ ఫ్లవర్ చేతిలో పట్టుకొని వెంటనే తనకి ఐ లవ్ యూ చెప్పేస్తాడు. ఇక ఆ సమయంలో పాల గ్లాసు పక్కన ఉంటుంది అక్కడ ఆ బెడ్ మీద ఉండేసరికి వెంటనే పాల గ్లాసు భూమి పట్టుకుంటుంది. ఆ మైకంలో ఒకరికొకరు అలా దగ్గరైపోతారు పబ్బు దగ్గర. ఇదిలాగా ఉండగా ఎలాగైనా సరే బావకు రెడ్ హ్యాండెడ్గా పట్టియాలని చెప్పేసి అపూర్వ శరత్చంద్ర గది దగ్గరికి వెళ్తుంది. బావా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఏంటి అని కోపంగా అంటాడు. బావా భూమి వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని పబ్బు దగ్గరికి వెళ్ళింది బావా, ఇందాకే నాకు తెలిసింది బావా. ఏంటి నా కూతురు మీద లేనిపోని కథలు చెప్తున్నావా? అయ్యో బావా నేనెందుకు చెప్తాను, నిజం బావా, ఇందాకే నాకు నిజం తెలిసింది. ఇందాక నేను హాల్లో వాటర్కి వచ్చినప్పుడు భూమి వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని పబ్బుకి వెళ్ళింది. దయచేసి నా మాట విను బావా, ఒక్కసారి పబ్బుకి వెళ్ళి చూస్తే నిజాలన్నీ బయటపడతాయి బావా అని అంటుండగా నా కూతురు మీద లేనిపోని నిందలు వేసి నా కూతుర్ని బయటికి పంపించి ఏకంగా ఇంటికి ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి అనుకుంటున్నావా అపూర్వ అని అంటుండగా అయ్యో బావా నీకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు అలా చేస్తా, నా మీద ఒక్క నింద వల్ల నువ్వు నా మాటలు వినిపించుకోవట్లేదు బావా, నేను చెప్పేది విను బావా, ఇంకొకసారి నా కూతురు మీద లేనిపోని నిందలు వేసావనుకో ఇక్కడే చంపేస్తాను. నువ్వు నన్ను చంపిన బావా, సరే నీ చేతులు చచ్చిపోయినా సరే, కానీ నేను చూపించే సాక్ష్యం నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు. ఆ తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు, నువ్వు ఒక్కసారి నాతో పాటుగా పబ్బుకు రా బావా అనే విధంగా ఇక బలవంతంగా శరత్చంద్రను పబ్బు దగ్గరికి తీసుకొస్తుంది. ఈలోపు సూర్య భూమి కోసం అక్కడ గగన్ కోసం పబ్బు చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. పక్కన గెస్ట్ హౌస్లో వీళ్ళిద్దరూ ఇక అలా రొమాన్స్లో మునిగిపోతారన్నమాట. అక్కడ వాళ్ళిద్దరికీ ఇక తెలియదన్నమాట. ఇక్కడ వెంటనే శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కలిసి పబ్బు దగ్గరకు వస్తారు. ఇది కల్చర్ లేని పబ్బు దగ్గరికి ఇక్కడికి నా కూతురు ఎందుకు వస్తుంది, లేనిపోని నిందలు వేస్తున్నావు అపూర్వ, అయ్యో బావా నేను చెప్పేది విను బావా, నిజం బావా అనే విధంగా అంటుండగా ఆ పబ్బులో నా కూతురు లేదనుకో ఆ తర్వాత నువ్వు నా చేతిలో చచ్చావు అనే విధంగా అంటుండగా సరే బాబా ఇప్పుడు భూమి అక్కడ లేకపోతే నువ్వు ఏం చేసినా భరిస్తాను సహిస్తాను అని చెప్పేసి ఈ విధంగా పబ్బు లోపలికి వెళ్తుండగా ఈ రోజుతో భూమి ఆటకు చెక్ పెట్టబోతున్నాను. భూమి ఈ రోజుతో ఆకాష్ గాడితో నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతావు అని మనసులో అనుకొని పబ్బు లోపలికి అడుగు పెడుతుంది. ఇక లేడీస్ జెంట్స్ కమెంట్తో డ్యాన్స్ చేస్తూ వాళ్ళు డ్రింక్ చేస్తూ అలా వాళ్ళు ఇక తెలియనంతలా ఉంటారు. అదంతా చూసి ఒక్కసారిగా ఇరిటేట్ పడుతూ ఉంటాడు శరత్చంద్ర. ఇక ఎక్కడ నా కూతురు ఎక్కడుంది చూపించు అపూర్వ, ఇదిగో బావా ఇక్కడుంది, ఒక్క నిమిషం ఆగు బావా అని చెప్పేసి పబ్బు లోపలికి వెళ్ళి లోపలంతా వాకప్ చేస్తూ ఉంటుంది అపూర్వ. ఇదేంటి ఈ సూర్య ఫోన్ కలవట్లేదు, ఫోన్ చేస్తూ ఉంటే మరి భూమి ఇక్కడే ఉన్నాడని చెప్పేసి ఆ సూర్య ఫోన్లో చెప్పాడు కదా, అమ్మో ఇప్పుడు ఇక్కడ భూమి లేకపోతే బావ చేతిలో నా 2 చెంపలు నన్ను ఇక్కడే పాత్ర పెడతాడేమో అని భయపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఏమైంది నా కూతురు కనిపించిందా అని చెప్పేసేసరికి తలదించుకునేసరికి అప్పుడు శరత్చంద్రకు అర్థమవుతుంది, చెంప దెబ్బలు తింటుంది అపూర్వ.